మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మనకి చాలా కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. మనకి ఇండియాలో దగ్గర దగ్గర 6,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. వాటిల్లో ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది క్వశ్చన్ మనకి అరైజ్ అవుతుంది. అయితే ఫస్ట్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ పైకి వెళ్ళటానికి ఫ్యూయల్ అది వచ్చేసరికి రిజల్ట్స్ అన్నమాట. అంటే దాని యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ గాన పర్ఫెక్ట్గా ఉండి పాజిటివ్గా ఉండి కాంపిటీషన్ మీద నిలబడి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయగలిగిందంటే ఆ యొక్క పర్టికులర్ కంపెనీ ఏంటంటే ఇంకా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా పెరుగుతుంది? ఒక కంపెనీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అనుకోండి, చాలామంది ఆ కంపెనీని లాంగ్ టర్మ్ కోసం బై చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా రిటైలర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎఫ్ఐఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఏమిటంటే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆబ్వియస్గా పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ బ్యాడ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది అనుకోండి, అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా బాగాలేదు, అప్పుడు ఎవరు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిరు అనమాట. అందుకని దాన్ని ఏం చేస్తుంటారు, స్లోగా సెల్లింగ్ చేస్తూ ఉంటారు. మనం అనుకున్నట్టు రిటైలర్స్, ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఎస్, మీరు, నేను అందరూ కూడా ఈ బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీస్ని ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటాం. మనందరం ఎగ్జిట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్స్ ఈ యొక్క స్క్రీనర్ అనేది మనం కానీ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ యొక్క కంపెనీస్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏది పాజిటివ్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇటువంటి కంపెనీస్ని కానీ మనం ముందే ఐడెంటిఫై చేసి వాటిలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే డిఫాల్ట్గా నేనేం చేస్తున్నట్టు దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి ఈ స్టాక్స్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్. క్వార్టర్లీ రిజల్ట్స్లో ఫండమెంటల్గా చాలా ఉంటుంది. ఒక కంపెనీ గురించి మనం చదువుకోవాలంటే ఇక్కడ కంపెనీ అసలు ఏం చేస్తుంది, ఈ కంపెనీ ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా చదువుకోవచ్చు. అంటే వెరీ బేసిక్గా మనం చెక్ చేసుకోవాల్సింది క్వార్టర్స్ అనమాట. నెట్ ప్రాఫిట్ ఏ విధంగా ఉంది, ఇక్కడ 1,04 crores ఈ విధంగా ఉంది. అండ్ కొంచెం ఇంక్రిమెంట్ అనేది కనిపించింది ఇక్కడ. అందుకని కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అనలిస్టులు ఏంటంటే ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఈ కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి అని చెప్పేసి. సో ఇటువంటి కంపెనీస్ని మనం కానీ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నామంటే మనకేంటంటే మంచి రిజల్ట్స్ రావడం, మంచి ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ కంపెనీ, ఈ కంపెనీ అయితే రిజల్ట్స్ ప్రస్తుతం మనకున్న సిచ్యువేషన్లో అంత చక్కగా ఏం కనిపించలేదు. ఒకసారి టెక్నికల్గా చార్ట్ చూద్దాం అండ్ క్వార్టర్స్ అనేది చెక్ చేద్దాం. ఈ యొక్క నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే స్వదేశీ పాలిటెక్స్. దీంట్లో నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2020లో మనం చూస్తే నెగిటివ్గా ఉంది. దాని తర్వాత ఒకసారి పాజిటివ్ ఇచ్చింది, కొంచెం తగ్గింది, మళ్ళీ తగ్గింది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది, ఇంక్రీజ్ అయింది. ఓకే, అదర్ ఇన్కమ్ ఏమి లేదు. ఓకే, ఫైన్, బాగుంది. అండ్ ఇక్కడ నుంచి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా మెయింటైన్ చేస్తుంది. అయితే చూడండి, సెప్టెంబర్ 2023 33 crores ఇచ్చింది. డిసెంబర్ 2023 మనం చూసుకున్నట్టయితే 46 crores ఇచ్చింది. సో ఈ పర్టికులర్ కంపెనీలో ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అంతేనా? నెట్ ప్రాఫిట్ అనమాట మనం చూస్తుంది. నెట్ ప్రాఫిట్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ అన్ని పోను, ఖర్చులు అన్ని పోను, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అన్ని పోను, మిగిలిన ప్రాఫిట్ అనమాట. ఇక్కడ పాజిటివ్గా ఉంది అండ్ మంచి గ్రోత్ కనిపిస్తుంది అనమాట ఈ యొక్క ప్రాఫిట్లో. సో డెఫినెట్గా ఇటువంటి పర్టికులర్ కంపెనీ మీద మనం ఏంటంటే ఫోకస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రతి కంపెనీకి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో ప్రోస్ ఏంటంటే ఇది డెట్ ఫ్రీ కంపెనీ ఆల్మోస్ట్. సో వెరీ గుడ్ కంపెనీ అని చెప్పేసి ఫండమెంటల్గా కనిపిస్తుంది. అండ్ దీన్ని మనం ఒకసారి టెక్నికల్గా కూడా చార్ట్ని ఓపెన్ చేసి చూద్దాం, స్వదేశీ పాలిటెక్స్. అండ్ దీనికంటే కూడా ఇంకా బెస్ట్ మెథడ్ కూడా మనం ఫాలో అవ్వచ్చు, స్వదేశీ పాలిటెక్స్. ఓకే, ఫైన్. ఈ కంపెనీ యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఎర్లీగా మనం దీన్ని ఐడెంటిఫై కానీ చేసినట్టయితే ఇక్కడ 13 రూపాయల దగ్గర పట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇది ఒకసారి వీక్లీకి వెళ్దాం. బ్రేక్అవుట్ అయింది ఎక్కడ, 67. ఎందుకంటే ఇది ప్రీవియస్గా సెప్టెంబర్ 2022లో ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ లాంగ్ కన్సోలిడేషన్ అంటే సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది దగ్గర దగ్గర 65 దగ్గర, ఇప్పుడు 157కి వెళ్ళింది. వీటిని కొంచెం ఎర్లీగా పట్టుకోగలిగితే వెల్ అండ్ గుడ్. బట్ స్టిల్ ఏంటంటే
మనకి ఇక్కడ నుంచి ఇది కిందకి వెళ్తుంది అని చెప్పలేము, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు, రైట్. దాని తర్వాత ఇటువంటి కంపెనీల్లో చూడండి చేంజ్ ఇన్ ప్రమోటర్స్ హోల్డింగ్స్, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పేసి అనిపిస్తూ ఉన్న కంపెనీలు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటిల్లో కూడా మనం ఫిల్టర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ప్రమోటర్స్ హోల్డింగ్ అనమాట. సో కంపెనీకి ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క హోల్డింగ్స్ అనేది వాళ్ళు తగ్గించకుండా బై చేస్తున్నారు అంటే డెఫినెట్గా అది పాజిటివ్, అంతే కదా. వాళ్ళు ఆ యొక్క కంపెనీ యొక్క స్టేక్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఎగ్జిట్ అవ్వకుండా వాళ్ళు ఇంకా బై చేస్తున్నారంటే కంపెనీ మీద ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషను, ఓకే కంపెనీ భవిష్యత్తు మీద ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది, కంపెనీని రన్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కన్నా ఇంకా స్టేక్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే డెఫినెట్గా పాజిటివ్ అంశం ఇది. దీన్ని మనం సార్ట్అవుట్ చేసుకుంటే ఇక చూడండి పైసాలో డిజిటల్ అనే కంపెనీ, దాని తర్వాత చాయిస్ ఇంటర్నేషనల్, దాని తర్వాత జెట్కేటీ అండ్ ఎస్ఆర్జీ హౌసింగ్, ఇవన్నీ కూడా చూడండి ప్రమోటర్స్ హోల్డింగ్ ఏమవుతుందంటే స్లోగా ఇంక్రీజ్ చేశారనమాట. చూడండి అదేవిధంగా కొన్ని కంపెనీల్లో ప్రమోటర్స్ ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోతుంటారనమాట. ఓకే, సో 80% 90% ఎగ్జిట్ అవుతున్నారంటే ఆ యొక్క కంపెనీ పర్ఫార్మెన్స్ పూర్గా ఉండే అవకాశం ఉంది. 100% కాదులే, కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు డైల్యూట్ చేయాల్సి వస్తుంది, ఓకే, యాజ్ పర్ ద సెబీ నామ్స్. బట్ 80% 90% ఏంటంటే మనకి వాళ్ళు గన ఏ కారణం లేకుండా ఎగ్జిట్ అవుతున్నారు అంటే, వాళ్ళే ఎగ్జిట్ అవుతున్నారంటే ఇంకా విషయం ఏంటంటే ఆ కంపెనీ ఏదన్నా ట్రబుల్లోకి ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ నెగిటివ్గా ఉంది, వాటిని మనం స్కిప్ చేసి పాజిటివ్గా ఉన్న స్టాక్స్ మీద కానీ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలిగితే మనకేంటంటే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో పైసాలో డిజిటల్ లిమిటెడ్ ప్రస్తుతం 6,596 కోట్లు దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఉంది, 73 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా పైకి వెళ్తుందా లేదా, అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది చూడండి. ఇక్కడ మనకి వీళ్ళు ఏమంటున్నారంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉంది. బిజినెస్ మోడల్ వీళ్ళేంటంటే డిజిటల్ సొల్యూషన్స్ ఐ థింక్ స్టేట్ బ్యాంక్కి ప్రొవైడ్ చేస్తున్నారు 1992 నుంచి. ప్రస్తుతం అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైఅప్ కనిపిస్తుంది దీంట్లో. అండ్ ఇటువంటి స్టాక్స్ మనం ఐడెంటిఫై చేసామంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. అండ్ చాయిస్ ఇంటర్నేషనల్ ఒకసారి చూద్దాం. సో ఐ థింక్ ఇది ఎన్బిఎఫ్సి అనుకుంటా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది కూడా చక్కగా అప్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ 292 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటల్ 5,830. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా ఒక కంపెనీని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫండమెంటల్స్ కొన్ని చెక్ చేసుకున్నాం. లైక్ ఏంటి, మనకి క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయా లేదా, అండ్ దాని తర్వాత ప్రమోటర్ హోల్డింగ్స్ పాజిటివ్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్నాం. దాని తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఈ యొక్క స్టాకు రీజనబుల్ వాల్యూలో ఉందా, లేకపోతే అండర్ వాల్యూలో ఉందా, లేకపోతే ఎక్స్పెన్సివ్లో ఉందా. అండర్ వాల్యూ అంటే చాలా చీప్లో ఉందా అని, ఇవన్నీ కూడా ఏంటంటే పీఈ అనేది జనరల్గా మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. చూడండి కొన్ని కంపెనీస్ యొక్క పీఈ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ మీరు స్మాల్ క్యాప్ చూడండి, ఈ యొక్క సెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ క్యాప్ స్టాక్ కానీ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే పీఈ మరీ టూ మచ్ హైగా ఉండకుండా చూసుకోండి. రీజనబుల్ పీఈ ఏంటంటే మనకి 60 కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకుంటే దట్ ఈజ్ గుడ్ అనమాట. సో ఎక్స్పెన్సివ్ అయినంత మాత్రాన స్టాకు ఓవర్ వాల్యూడ్ అని కాదు, జనరల్ కేసులో మనం అలా ఓవర్ వాల్యూగా చెప్పుకుంటాం. బట్ మన క్యాపిటల్ రిస్క్లో ఉండకుండా ఉండాలి. రీజనబుల్ ప్రైస్ దగ్గర ఒక స్టాక్ని మనం బై చేస్తున్నామంటే పీఈ 60 కంటే తక్కువ ఉండేటట్టు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పీఈ కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఉన్న స్టాక్స్ జోలు వెళ్ళొద్దు. 60, 50, 40 ఈ రేంజ్లో ఉన్న స్టాక్స్ అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఇంక్రీజ్ చేస్తున్న స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సార్ట్అవుట్ చేసినట్టు ప్రమోటర్ ఇంక్రీజ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ పీఈ బాగుంది, 39 ఉంది, 48 ఉంది, 52 ఉంది, 18 ఉంది, 33 ఉంది. అంటే ఇవి రీజనబుల్ ప్రైసెస్ దగ్గర ఈ స్టాక్స్ అనేవి దొరుకుతున్నాయని చెప్పేసి ఈ పీఈ రేషియో అనేది చెప్పడం జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంది ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్. నౌ మనం ఎంట్రీ కోసం ఏంటంటే నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో టెక్నికల్ అనాలిసిస్ వీడియో గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మనకి రీజనబుల్గా అనిపించింది, ఎక్కడ బై చేస్తే మనం సేఫ్గా ఉంటుంది. ఓకే, ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇక్కడ మనం బై చేసామనుకోండి, గుడ్ అనమాట. హైలో బై చేయటం కంటే కూడా మంచి ప్రైస్లో మనం కన్నా మంచి స్టాక్ని బై చేస్తే మనకి రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉంటుంది. మనం చేస్తున్న రిస్క్కి
రివార్డ్ అంటే ఫలితం అనేది బాగా ఉండే అవకాశం ఉంది. ఓకే, కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం, డిస్కస్ చేసుకుందాం. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.